మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను ప్రముఖ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గంగాధర్ రెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పిన్ను గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కళామ తల్లి ముద్దుబిడ్డగా ఆంధ్రుల ఆరాధ్యతగా ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. అనంతరం శ్రీనివాసులరెడ్డి, జయరాజు, మాధవరెడ్డి, సుబ్బారామయ్య, మోహన్ రెడ్డి, కృష్ణ, సీనయ్య తదితర మిత్ర బృందంతో కలిసి మహానాడు వేడుకల్లో పాల్గొన్నారు. నమస్కారం. అదేవిధంగా సింహపూరి ప్రజానీకానికి నమస్కారాలు. ముఖ్యంగా సింహపూరి సింహాలైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా నారాయణ గారికి, ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు ఎంపీ గారికి, ఇంకా ముఖ్యంగా సోదరులు ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారికి, నా దైవమైనటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నట సార్వభౌముడు, నట చక్రవర్తి ఎన్టీఆర్ గారి ఉత్సవాల సందర్భంగా, శత జయంతి ఉత్సవాల సందర్భంగా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే విదేశాల్లో కూడా ఈ యొక్క పండుగని జరుపుకోవటం మనమంతా మీడియా ద్వారా చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఉత్సవాలు గత నెలలో పెద్దలు గౌరవనీయులు మన చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాలో పెట్టాలని చెప్పి అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాకపోతే పెద్దలు మోదీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి బాబు గారితో మాట్లాడటం, బాబు గారు ఈ యొక్క జిల్లా అధ్యక్షుడికి కావచ్చు, మంత్రులకు కావచ్చు చెప్పి ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ మండలానికి ఆ మండలం, ఏ డివిజన్కి ఆ డివిజన్ లో జరుపుకోవాలని చెప్పి మాకంతా కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దానివల్ల ఈ యొక్క మహానాడు ఎక్కడికక్కడ జరుపుకుంటున్నాము. లేకపోతే మామూలుగా ఇది మహానాడు కాదు, పెద్ద పండగ, ఒక పెద్ద పండగ ఇది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 1983-84లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాలను దృష్టిలో పెట్టుకొని, నేను బాగా చిన్నపిల్లోడిని, గ్రామాలను దృష్టిలో పెట్టుకొని గ్రామాలన్నీ కూడా కొన్ని గ్రామాలు ఎనగబడిపోయినాయని చెప్పి ఉచితంగా బోరు, మోటారు, పైప్ లైన్, అక్కడ కావాల్సినటువంటి చెట్లు ఇవన్నీ కూడా ఆయన ఊరికే ఇవ్వటం, ఆ రోజు వేసినటువంటి బోర్లు, ఆ రోజు పెట్టినటువంటి మోటార్లు, ఆ రోజు వేసినటువంటి పైప్ లైన్, ఆ రోజు వేసినటువంటి చెట్లు కూడా ఈనాటికి మామిడి చెట్లు కావచ్చు, టెంకాయ చెట్లు కావచ్చు, సపోటా చెట్లు కావచ్చు, నిమ్మ చెట్లు కావచ్చు, ఇవన్నీ స్వర్గీయ మహానుభావుడు ఆ రోజు పెట్టినటువంటి భిక్ష అని చెప్పి ఈ రోజు మహానాడు సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం మేరకే ఈ జిల్లాలో ఈ యొక్క మహానాడు ఆగి గ్రామాల్లో, మండలాల్లో బ్రహ్మాండంగా 3 రోజులు, నేను నిన్న మొన్న మల్లికార్జున గారు, శ్రీనివాసరెడ్డి గారు, నేను, జనార్దన్ రెడ్డి కొన్ని మండలాలకు వెళ్ళాం. బ్రహ్మాండంగా ఏడబట్టినా కూడా కోలాహలంగా పండగ వాతావరణం అన్ని గ్రామాల్లో ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశం నాకు కల్పించినటువంటి సోదరులు పెద్దలు నుడా చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ యొక్క మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, మన రామారావు గారు ఆ రోజు పెట్టినటువంటి పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆ యొక్క అడుగుజాడల్లో ఈనాటికి కూడా ఈ నడుస్తూ ముందుకు పోతున్నాడు. సంక్షేమాలు కావచ్చు, గ్రామాల్లో ఏమి కొడుతుంది, ఏమి వెళ్తుందనే ఒక ఉద్దేశంతోనే మహానాడుని జిల్లాల వారీగా ఆయన ఎంచుకున్నాడు. ఎందుకంటే గతంలో మహానాడు అంటే ఒక హైదరాబాద్ లోనే ఉండింది, మహానాడు అంటే హైదరాబాద్ లోనే పెట్టేవాళ్ళు. ఈనాడు అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లా ఎలా ఉంది, ఏ మండలం ఎలా ఉంది అనే ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో ఈ యొక్క మహానాడుని ఏర్పాటు చేయటం మనకందరూ కూడా తెలిసిన విషయమే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకంతా కూడా తెలిసిన విషయమే. అమరావతి అనేది 100 కిలోమీటర్ల వేగంతో ముందుకు తీసుకెళ్తున్నాడు. 100 కిలోమీటర్ల వేగంతో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తీసుకెళ్తున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే లోకేష్ గారు అనేక సాఫ్ట్వేర్లు అనేక చోట్ల ఏర్పాటు చేయటం, అదొక కంకణం కట్టుకున్నాడు లోకేష్ గారు. సాఫ్ట్వేర్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరో హైదరాబాద్ గా తయారు చేయాలని ఒక ఉద్దేశంతో మన సింగపూర్ కూడా పోయి రావటం మనకంతా తెలిసిన విషయమే. కాబట్టి ఈ అవకాశం నాకు కల్పించినటువంటి సోదరులు శ్రీనివాసరెడ్డి గారికి, మల్లికార్జున గారికి, సేనయ్య గారికి,
ముఖ్యంగా కృష్ణ గారికి, వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక మాధవరెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, జీరాజు గారికి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.